అన్యాయం జరిగింది. ఫస్ట్ ఏంటంటే 2014లో ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు ఒక ప్రత్యేక హోదా ఇస్తామని ఆ రోజున విభజన చట్టంలో పెడితే దట్ ఈస్ అవర్ రైట్. ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీ మంచిదని ప్రత్యేక హోదాని మంట కలిపినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. దానివల్ల రాష్ట్రం ఎంతగా నష్టపోయిందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ప్రత్యేక హోదా ఉన్నట్టయితే మరో రకంగా ఉండేది. సరే, చాలా మంది అనొచ్చు, మీరు వచ్చారు కదా అధికారంలోకి, ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారంటే అవకాశం లేకోకుండా పోయింది. ప్రత్యేక హోదాని మంట కలిపినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని ఈ విషయాన్ని నొక్కి చెబుతున్నానంటే, ఇవాళ అంతకన్నా ఒక ప్రమాదకరమైన పరిస్థితిని ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అదేమిటంటే, మనకు రాష్ట్రం విడిపోయినప్పుడు ఒక ప్రత్యేక హోదా, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మనకి ఇస్తామని విభజన చట్టంలో పెట్టారు. ఇవాళ నేను మనవి చేస్తున్నా, పోలవరం ప్రాజెక్టుని సర్వనాశనం చేసే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నిర్ణయాలు తీసుకుంటున్నారు. పోలవరం 2 ఎత్తులు అంటే 41.15 ఒక లెవెలు, 45.72 ఒక లెవెలు. మొత్తం టోటల్గా పోలవరం పూర్తి నిర్మాణం జరగాలి అంటే 45.72 లెవెల్కి నీరు నిలపగలగాలి. అలా నీరు నిలిపినప్పుడు మాత్రమే ఖచ్చితంగా ఎన్ని టీఎంసీలు ఉండాలో అన్ని టీఎంసీలు దానిలో నిలుస్తాయి. దానికి కావలసినటువంటి అన్ని వనరులు ఏర్పడతాయి. మీ అందరికీ తెలుసు, మొత్తం టోటల్గా పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే కృష్ణా డెల్టాకు కావాల్సినటువంటి 80 టీఎంసీలు కానీ, లేదు గోదావరికి సంబంధించి గోదావరి డెల్టాకు కావాల్సినటువంటి నీరు కానీ, ఇండస్ట్రియల్కి ఏదైతే విశాఖపట్నంలో ఇండస్ట్రీస్ కావాల్సినటువంటి నీరు కానీ, లేదా త్రాగునీరు కానీ, ఇవన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అది 45.72 లెవెల్ వరకు కూడా ప్రాజెక్టు నిర్మాణం చేసి నీరు నిలపగలిగితే అది సాధ్యమవుతుంది. కానీ దురదృష్టం ఏంటంటే 45.72 లెవెల్కి మనం వాటర్ నిలపగలిగితే, అప్పుడు దాకా పూర్తి చేయగలిగితే 194.6 టీఎంసీలు నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ దురదృష్టం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడల్లా అన్యాయం జరుగుతుందని చెప్పడానికి ఇది ఒక తాజా ఉదాహరణ. ఏంటంటే, ఇవాళ 41.15కు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేందుకు సిద్ధపడింది. దానికి నారా చంద్రబాబు నాయుడు గారు అంగీకరించి మరొక ద్రోహానికి పాల్పడ్డారు. ఇది ఇంతకు ముందు కూడా చెప్పాం మేము చాలా సందర్భాల్లో. నేను ప్రత్యేకంగా చెప్పాను. ఇవాళ జలశక్తి వార్షిక నివేదికలో చాలా క్లియర్గా ఇచ్చారు. అయ్యా 41.15కు మాత్రమే మేము నిధులు ఇస్తాము. ఆ నిధులు కూడా 12,157.53 కోట్లు ఇచ్చి మేము తప్పుకుంటున్నాము అని చెప్పారు. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 30,000 కోట్ల పైచిలకు పూర్తి చేస్తారు. ఇంకా 45.72కి నీరు నిలపాలి అంటే ఇంకా సుమారుగా 25,000 కోట్ల రూపాయలు కావాలి. దానికి మాత్రం ఇవ్వమని చెప్పేశారు, చేతులు ఎత్తేశారు. చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అంగీకరించారంటే, పోలవరం పోయినా పర్వాలేదు కానీ ఆయనకి వేరే ఇంట్రెస్టులు ఉన్నాయి. ఆ ఇంట్రెస్టులు కాపాడుకోవడం కోసం దీన్ని అంగీకరించి ఇవాళ మంట గలిపేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇంకా బనకచెర్ల నీరు ఎత్తిపోతల పథకాలు ఇవేమి ఉండవు. అనుసంధానాలు అసలు ప్రశ్నే లేదు. చివరికి గోదావరి డెల్టాకు నీరు ఇవ్వడానికి కూడా పూర్తిగా పనికిరానటువంటి స్థాయిలోకి ఇవాళ ఈ పోలవరం ప్రాజెక్టుని దిగజార్చేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. దీని మీద మేము ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాం. చెబితే మా రామానాయుడు గారు పాప మంచోడే, ఆయన ఎన్నికల ముందు డ్రామాలు వేసినట్టు డ్రామాలు వేస్తా ఉన్నాడు. నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పాడే, అలాగే డ్రామాలు వేసి కామో కూర్చుంటున్నాడు. అయ్యే నేను మనవి చేస్తున్నా, 41.15 లెవెల్కి మీరు దిగజార్చేశారు అంటే దానికి లేదండి మేము తర్వాత పూర్తి చేస్తా ఉంటారు. మీరు కాదయ్యా చెప్పాల్సింది, కేంద్ర ప్రభుత్వం చెప్పాలి అంటే మేము కేంద్ర ప్రభుత్వంలో భాగం కదా మేము చెబుతా ఉంటున్నారు. చాలా దుర్మార్గం. ఇవాళ
మొత్తం కేంద్ర ప్రభుత్వం దీని నుంచి తప్పుకుపోవాలని వాళ్ళ మీద భారం పడుకోకుండా 45.72 లెవెల్కి నీరు నిలుపు చేయాలి అంటే R&RLA ఇంకా 25,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఆ 25 కోట్ల రూపాయలు ఇవ్వకోకుండా ఎగ్గొట్టేందుకు ఇవాళ చాలా క్లియర్గా వారు వార్షిక నివేదికలు చాలా వివరంగా ఇప్పించారు. అయ్యా మేము 41.15కు సంబంధించినటువంటి డబ్బులు మాత్రమే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. దీనికి కావాల్సినటువంటి 12,157.53 కోట్ల రూపాయలు ఇచ్చేశాము. ఇక మీరు సర్దుకోమని చెప్పేటటువంటి పరిస్థితికి వచ్చారు. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. ఈ దారుణమైనటువంటి అంశాన్ని ఎవరు మాట్లాడటల్లా. 3 మంత్రులు ఉన్నారు. సరే, ఒక ఆయన బీజేపీ ఆయన అనుకోండి, అది వేరే విషయం. మరి ఇక్కడ కింజారపు ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఇక్కడ మన పేమసాని గారు ఉన్నారు. ఇద్దరు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములు. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే కనీసం మాట్లాడనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారు అంటే మీరు పోలవరానికి వెన్నుపోటు పొడిచేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. పోలవరం అనేది తెలుగు ప్రజల కళ. రాజశేఖర రెడ్డి గారు కళ్ళగన్నటువంటిది. అది పూర్తయితే రాష్ట్రం అంతా సస్యశ్యామలమవుతుందని భావించారు. కేవలం 115 టీఎంసీలకు మాత్రమే పరిమితమైపోయేటటువంటి పరిస్థితి. మినిమం డ్రా డౌన్ లెవెల్కి మాత్రమే ముగించేసి తప్పుకుపోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంటే దానికి నారా చంద్రబాబు నాయుడు గారు పచ్చ జెండా ఊపేసి తప్పుకుపోతా ఉన్నాడు. ఇప్పటికైనా మనవి చేస్తున్నా, అయ్యా మేము మీ మీద రాజకీయంగా విమర్శ చేస్తున్నాం అనుకోకండి. ఈనాడు ఎట్టాగు రాయరు, ఆంధ్రజ్యోతులు ఎట్టాగు రాయరు, రాయకపోతే రాకపోయారు. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే విధంగానే రాయండి. చంద్రబాబు నాయుడు గారు ఎట్టాకు సమాధానం చెప్పడం, మా రామానాయుడు గారు ఎట్టాకు సమాధానం చెప్పడం అంటే ఏం చెప్తారంటే మేము తర్వాత కట్టిస్తామంటారు. మీరు కదా చెప్పాల్సింది. ఇక్కడ క్లియర్గా ఇచ్చేస్తున్నారు వార్షిక నివేదికలో. మీరు చెప్పండి అంటే దానికి మాత్రం సమాధానం చెప్పరు. ఈనాడు ఆంధ్రజ్యోతి వార్త రాయరు, రాయకపోతే మాకు అభ్యంతరం లేదు. నేను మనవి చేస్తున్నా, నేను చెప్పింది తప్పు అని రాయమంటున్నా ఈనాడుని ఆంధ్రజ్యోతిని. నేను చెప్పింది తప్పు అని రామానాయుడు వచ్చి చెప్పమంటున్నా. నేను చెప్పింది తప్పు. 41.15కు మాత్రమే కేంద్రం నిర్ణయించుకుంది, అంతటితో చేతులు దులుపుకుంటుంది, దానికి చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు అనే విషయం తప్పని చెప్పండి. సంతోషపడతాను నేను. ఎందుకంటే పోలవరం మన కళ. రాష్ట్రం విడిపోయినా పోలవరం ఉన్నా బాగుపడిద్ది. దానివల్ల నీళ్లు వస్తాయి, సస్యశ్యామలం అవుతాయి, రాయలసీమకు కూడా నీళ్లు వెళ్తాయి అని భావించాం. లేదు ప్రత్యేక హోదా వస్తే ఇండస్ట్రీస్ వస్తాయని భావించాం. ప్రత్యేక హోదానేమో ఎగ్గొట్టేశారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఇవాళ పోలవరాన్ని కూడా ఎగ్గొట్టేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా అన్యాయమైనటువంటి అంశం. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం నోరు విప్పాలి, కేంద్ర మంత్రులు నోరు విప్పాలి. వీళ్ళందరికీ సత్తాలేని నాయకుడు ఒక ఆయన ఉన్నాడు, సేవ చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారు. మీరన్నా నోరు విప్పండియా బాబు. పంప మునిగిపోతా ఉంది, పోలవరం గంగలో గెలిచిపోతా ఉంది. ఇంతకుముందు పోలవరాన్ని సర్వనాశనం చేశారు, అది వేరే అంశం. ఇవాళ మొత్తం టోటల్గా 41.15కి పరిమితం చేసి మినిమం డ్రా లెవెల్కి దించేసి నీరు రానటువంటి పరిస్థితి మీరు ఏర్పాటు చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం.